కస్తూరీ తిలకం కపోల ఫలకే మౌలౌ జటామండలే జిహ్వాగ్రే సకలాః కళాః కరతలే భూతిం కరే కల్పకం సర్వాంగేశ్వరుణాం సుకాం చ కలయన్ కంఠే సుధావాహినీం పుణ్యశ్రీ పరివేష్టితో విజయతే శ్రీ సత్య సాయి ప్రభు. పూలను తేలేను పూజలు చేయంగా తేటులెంగిలి చేసే చాటుగాను పాలను తేలేను పరమేశనీకై లేగ ఎంగిలి చేసే వేగిరముగా ఫలములను తేలేను పర్తీసనీకై పక్షులింగిలి చేసే ప్రాయముందే చక్కెరం తేలేను సాయీసనీకై చీమలంగిలి చేసే శీఘ్రముగనే హృదయ పుష్పము మాత్రమే పదిలపరచి తెచ్చి అర్పింతునో తండ్రి దీనబంధు పుట్టపర్తీస సాయీస పుణ్యచరిత ఆర్తరక్షక పాహి మాం ఆదుకునుమా. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. జానక్యా కమలామలాంజలి కుటేయా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా సుబధా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః శ్రీరామ వైవాహికాః. జానకీదేవి రామచంద్రుల వారు పరస్పరం కూడా తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సన్నివేశాన్ని కవి చక్కగా ఈ సన్నివేశాన్ని వర్ణించారు. ఈ సన్నివేశంతో కూడినటువంటి శ్లోకాన్ని సాధారణంగా మనం ఈ వివాహ సమయాల్లో ఈ అన్నింటిలో కూడా దీన్ని మనం ప్రస్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే శుభప్రదమైనటువంటి ఆ కళ్యాణ రాముడి యొక్క గుణగణాలు ఈ లోకానికి మేలుతరమైనటువంటివి కాబట్టి ఆ సీతమ్మ వారి తాలూకు గుణగణాలు ఎల్లప్పుడూ కూడా ఈ లోకం గుర్తుంచుకోవాల్సింది కాబట్టి వాళ్ళ యొక్క దాంపత్యం, అన్యోన్య దాంపత్యం ఎలా జరిగిందో, ఎలా వెళ్ళిందో ఆ విధంగానే ఈ నూతన వధూవరుల తాలూకా దాంపత్యం చక్కగా సాగాలనేటువంటి ఉద్దేశంతో సాధారణంగా ఈ ప్రసిద్ధిని చేస్తూ ఉంటారు. జానక్యా కమలామలాంజలి కుటేయా యా పద్మరాగాయితా. సాధారణంగా ఇప్పుడు దీంట్లో వర్ణిస్తున్నది ఏమిటంటే ముక్తాహ. ముక్తాహ అంటే ముత్యాలు. ఆ ముత్యాన్ని వర్ణిస్తున్నారు. పూర్వం తలంబ్రాలు పోసుకునేటప్పుడు ముత్యాలనే తలంబ్రాలు పోసుకున్నారు. ఇప్పుడు అవి లేక మనం బియ్యం పోస్తాం. వాళ్ళు చక్రవర్తులు కాబట్టి ముత్యాలు వహించారు. ఆమె ముత్యాలు తెల్లగా ఉంటాయి. ఒకసారి ఆమె చేతిలోకి దోశల్లోకి తీసుకోగానే ఆ ముత్యాలు ఎర్రగా కనిపిస్తున్నాయి అన్న. ఎందుకట? కమలామలాంజలి కుటేయా పద్మరాగాయితా. ఆమె యొక్క చేతులు దోశలు రెండు కూడా అరచేతులు ఎర్రగా ఉన్నాయి. స్త్రీకి అరచేతులు ఎర్రగా ఉండడం అన్నది చాలా శుభలక్షణం, కళ్యాణ లక్షణం. అరచేతులు రెండు కూడా శుభంగా చాలా ఎర్రగా ఉన్నాయి. అరచేతులు కాళ్ళు అడుగు భాగాన్ని కూడా ఎర్రగా. ఆమె చక్కని
సద్గుణవతి సౌశీల్యవతి. కాబట్టి ఆమె యొక్క అరచేతులు రెండు కూడా ఎర్రగా ఉండడం వల్ల ఆ ఎర్రటి చేతుల తాలూకా ఆ కాంతులు ఆ ముత్యాలపై ప్రసరించి ఆ ముత్యాలు కూడా పద్మరాగాయిత ఎలా కనబడుతున్నాయంటే పద్మరాగ మనుల్లాగా చక్కగా అవి ఎర్రగా కనిపిస్తున్నాయన్నమాట. న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా. ఈమె తీసుకుని వెళ్ళి ముత్యాలని ఆ వరుడైనటువంటి రామచంద్రుల వారి యొక్క శిరస్సు పైన ఉంచింది. చేతులు విడిచిపెట్టిస్తుంది. విడిచిపెట్టగానే ఆ ముత్యాలు మళ్ళీ తెల్లగా కనిపిస్తూ, ఇవి తెల్లగా ఉండడం వల్ల కుంద ప్రసూన ఆ స్వామివారి యొక్క ఆ తల నీలాలపైన అవి తెల్లగా ప్రకాశిస్తూ మల్లె పువ్వులాగా అవి చక్కగా ప్రకాశిస్తున్నాయి. స్రస్తాశ్యామల కాయకాంతి కలితా యాయింద్ర నీలాయితా. అది తలపై నుంచి స్వామివారి యొక్క తలపై నుంచి జారి శరీరం నుంచి జాలువారుతున్నాయి. జాలువారుతున్నప్పుడు రాముడు నీలమేఘశ్యాముడు, ఆయన యొక్క శరీరం నీలమేఘం నీలిమమైనటువంటి రంగులో ఉంటుంది. కాబట్టి ఈ రంగుతో కూడినటువంటి శరీరం పైనుంచి పడి జారుతుండడం వల్ల ఆ ముత్యాలు తెల్లటి ముత్యాలు కాస్త ఇంద్రనీల మనుల్లా కనిపిస్తున్నాయి అన్న. అలాంటి ముత్యాలు ఒకసారి మనం ముత్యాలను గురించి తలుచుకున్నట్లయితే అవి ఆ శ్రీరామ వివాహ సందర్భంలో కనిపిస్తున్నటువంటి ఆ ముత్యాలు ఈ నూతన వధూవరుడికి శుభాన్ని కలుగజేయగాక అని చెప్పి మనకి ఈ శ్లోకంలో వర్ణించారు. నిగమాగమాభిజ్ఞ జ్యోతిష అలంకార వ్యాకరణాది సమస్త శాస్త్ర పారాయణ ఆంగీరస విష్ణువర్ధన పౌరుకుత్స త్రిసదస్యు శఠమర్షణ పంచారుషేయ ప్రవరాన్విత శఠమర్షణ గోత్రోద్భవ బ్రహ్మశ్రీ సుసరాపు జగ్గారావు నామధేయస్య జ్యేష్ఠ సుపుత్ర ఉత్తమ ఉపాధ్యాయ శీలసంపన్న అభిమానధన నాటకకళా ప్రవీణ అభినవ విశ్వామిత్ర బిరుదాంకిత వేదాంగపారాయణ బ్రహ్మశ్రీ సుసరాపు పద్మనాభరావు నామధేయ తస్య సతీమణి సకల సద్గుణగణ్య సౌశీల్యవతి శ్రీమతి నాగరత్నమాంబ అనయో దంపత్యో శుభలేఖార్థాని. స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధినామ సంవత్సరే చైత్రమాసే బహుళ అష్టమి శుక్రవాసరే రాత్రౌ ఉత్తరాషాఢ నక్షత్రయుతే వృశ్చిక లగ్నే అనకాపల్లి వాస్తవ్య బ్రహ్మశ్రీ దొడ్డిపట్ల శ్రీ రామాచార్యస్య సోదరస్య వెంకట ఉప్మాకయ్య నామధేయస్య కుమారः వ్యవసాయ వ్యవస్థా విశిష్ట పర్యవేక్షకः నిరంతర సీతారామచంద్ర చరణారవింద సేవాతత్పరः ఆనువంశిక ఆలయ ధర్మకర్తः బ్రహ్మశ్రీ కళ్యాణరామం నామధేయः తస్య సతీమణి అరుణకుమారీ నామధేయీ అనయోః దంపత్యోః ద్వితీయ సుపుత్రస్య మహాసత్వస్య అతి గంభీరస్య ధీరోదాత్తస్య విద్యా వినయ సంపన్నస్య కళ్యాణ కిషోర్ నామధేయస్య వరస్య కళ్యాణీం సౌభాగ్యవతీం లక్ష్మీ స్వరూపిణీం సునీతా నామధేయీం కన్యాం విశాఖపట్టణే విశాలాక్షీ నగరే శ్రీ కైలాసగిరి కళ్యాణ మండపే వివాహ మహోత్సవం కుర్యాది దైవజ్ఞాః నిర్ణయితవ్యాః. ఏతత్ కారణేన యూయం సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతేన ఆగత్య మదర్పిత చందన తాంబూలాన్ని సత్కారాన్ని స్వీకృత్య వధూవరౌ ఆశీర్వాదాన్ని కృత్వా అస్మాకం ఆనందం కుర్వంతీతి సవినయపూర్వక ప్రార్థనాః. మంగళం మహతు. భవదీయౌ శ్రీ సుసరాపు పద్మనాభరావు శ్రీమతి నాగరత్నం అంబ దంపత్యౌ.